హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎగిరి గంతేయాల్సిన విషయం మీ అందరికీ చెప్పబోతున్నాను. దేశంలోనే బెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఎంపికయ్యారట. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తున్న సంక్షేమానికి గాను ఇండియా టుడే వారు బెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని 4వ రేసులో నిలబెట్టారట. అంతే కదా, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు చేస్తున్న సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు చేస్తున్న సంక్షేమం ఎలా ఉంది అంటే, రావాల్సిన మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలేదు, వెనక్కి వెళ్ళిపోయాయి. పోనీ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైనా వచ్చిందా అంటే విద్యార్థులకు ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. అమ్మఒడి ఏదైనా వచ్చిందా అంటే అమ్మఒడి వచ్చింది లేదు. పోనీ రైతు భరోసా కేంద్రాలకు ఎరువులు విత్తనాలు సకాలంలో ఇచ్చారా అంటే అది లేదు. పోనీ రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటి వరకు అందించారా అంటే అది కూడా లేదు. పోనీ ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడా అంటే అది లేదు. 108, 104 వంటి గొప్ప సంక్షేమాన్ని ప్రజలకు సేవ చేసేందుకు తీసుకొచ్చాడా అంటే అది కూడా లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప సంక్షేమ పథకం ఏదైనా ఉంది అంటే అది ఏందబ్బా? అది నాకైతే అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో 66 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్ ఇస్తుంటే ఇప్పుడు కనీసం 60 లక్షల మందికి కూడా వృద్ధాప్య పింఛన్ ఇవ్వలేదు. 6-7 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్ రాష్ట్రంలో 9 నెలల్లో తీసేశారు. ఇదేనా సంక్షేమం అంటే? రైతులకు అందుతున్న పెట్టుబడి సాయం అందకుండా రైతులు ఏడుస్తుంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పగా సంక్షేమం ఇస్తున్నారని కితాబిచ్చిన ఇండియా టుడే వారికి చంద్రబాబు చేస్తున్న సంక్షేమాలు ఎక్కడ ఎలా వాళ్ళకు కనపడ్డాయో మాకైతే అసలు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఓడరేవులు ఫిషింగ్ హార్బర్లు తీసుకువస్తే వాటిని ప్రైవేటు పరం చేయడానికి కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు చేస్తున్న సంక్షేమం ఇండియా టుడే వాళ్ళకి ఎలా కనపడిందో మాకైతే అర్థం కావట్లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. పోనీ గత 14 సంవత్సరాలలో పోలవరాన్ని అయినా ఒక్క ఇటుకైనా ఈయన పేర్చగలిగాడా? పోనీ అమరావతి రాజధాని చెప్పాడు, అమరావతి రాజధానిని ఏమైనా ఈయన కట్టగలిగాడా? కరకట్ట పైన ఫ్యాషన్గా ఇల్లు కట్టుకుని ఆయన కరకట్ట ఒడ్డున ఎంజాయ్ చేస్తూ గత 10 సంవత్సరాలుగా ఆ కరకట్ట పైన ఇంట్లో ఉంటున్నాడు. పోనీ వీళ్ళు చేస్తున్న సంక్షేమం ప్రజలకైతే కనపడలేదు, ఇండియా టుడే వారికి ఎలా కనపడింది అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. 2024 ఎన్నికలలో ఇస్తానన్న ఎన్నికల హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా రాష్ట్రంలో అమలవుతున్న అమ్మఒడి పథకం ప్రజలకు అందలేదు. విద్యా దీవెన, విద్యా కానుక ఇప్పటి వరకు అందలేదు. జగనన్న గోరుముద్ద ప్రభుత్వ బడుల్లో పిల్లలకు అందలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదు. అక్కా చెల్లెమ్మల అకౌంట్లో పడుతున్న డబ్బులు పడట్లేదు. మరి చంద్రబాబు చేస్తున్న సంక్షేమం ఇండియా టుడే వాళ్ళకు ఎలా కనపడిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరికీ కనపడలేదు. మరి ఇండియా టుడే వాళ్ళకి చంద్రబాబు బెస్ట్ సీఎంగా ఈయన చేస్తున్న సంక్షేమం వాళ్ళకి ఏ రకంగా కనపడిందో, చంద్రబాబు గారిని దేశంలో ఆదర్శవంతమైన సీఎంగా వాళ్ళు ఎలా అనుకున్నారు మాకైతే అసలు అర్థం కావట్లేదు. 12,000 కోట్లు పోలవరానికి మరియు 10,000 కోట్లు రాజధానికి, అమరావతి రాజధానికి ఇస్తానని చెప్పారు. గత 2014-19లో కూడా 1,000 కోట్లు పోలవరానికి ఇచ్చారు. పోనీ ఆ డబ్బులంతా ఏమయ్యాయో ఆ డబ్బులకు లెక్క చెప్పమని గత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ చాలాసార్లు అడిగినా ఆ లెక్కలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా చెప్పలేదు. పోనీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి ఎంత ఖర్చు పెట్టాడో కూడా ఇప్పటి వరకు తెలియదు. కనీసం ఒక ఇటుక కూడా పోలవరంలో గత 14 సంవత్సరాలు సీఎంగా ఆయన పేర్చింది లేదు. మరి ఈయన చేస్తున్న సంక్షేమం ఇండియా టుడే వాళ్ళకు ఎలా కనపడిందో అనేది మాకైతే అర్థం కావట్లేదు. పోనీ మీకేమైనా కనపడిందా, మీరైనా చెప్పండి అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాను.